హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ స్ప్లిట్స్ విల్లే ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదొక రొమాంటిక్ ఫిల్మ్. ఈ సినిమా పోస్టర్లు చూసి ఇదేదో కామెడీ సినిమా అనుకోని కానీ పిల్లలతో కానీ చూశారు కనుక ఇదొక అడల్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా అన్నట్లు తీశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. క్యారీ అష్లే ఇద్దరు పెళ్లి చేసుకొని సంవత్సరం తర్వాత కార్లో టూర్కి వెళ్తూ ఉంటారు. ఆ కార్లో శృంగారం చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత అష్లే క్యారీకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నానని చెప్తుంది. అక్కడి నుంచి పారిపోయిన క్యారీ తన ఫ్రెండ్ పాల్ అతను కలిసి ఉంటున్న జూలీ దగ్గరికి వెళ్తాడు. అయితే వాళ్ళిద్దరూ మేము చాలా ఫార్వర్డ్గా థింక్ చేస్తున్నామని, రిలేషన్షిప్లో దాపరికాలు ఉండకూడదని, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో తిరగదాం అనుకుంటున్నామని చెప్తారు. క్యారీ అది చూసి ఆశ్చర్యపోతాడు. మర్నాడు పాల్ బయటికి వెళ్ళగా జూలీతో క్యారీ శృంగారంలో పాల్గొంటాడు. ఆ తర్వాత రోజే పాల్కి చెప్తాడు క్యారీ. ఇది తెలుసుకొని పాల్ కోపోద్రిక్తుడై క్యారీని చితకబోతాడు. ఆ తర్వాత జూలీ, క్యారీ, పాల్ ముగ్గురు కూర్చొని కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయ్యి క్యారీని పంపించేస్తారు. క్యారీ తన భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరితోన్నా తిరుగు, కానీ విడాకులు తీసుకోవద్దు, నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు తిరుగు, నాకు నచ్చిన వాళ్ళతో నేను తిరుగుతా అంటూ యాష్లే నలుగురు బాయ్ ఫ్రెండ్స్తో పాటు ఆమెతో పాటు ఉంటూ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో యాష్లే కూడా క్యారీయే తనకి కరెక్ట్ అని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే జూలీని ఇష్టపడుతూ ఉంటాడు సీక్రెట్గా పాల్. ఈ నలుగురు జీవితాలు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకొని చివరికి ప్రేమకి, సెక్స్కి, రిలేషన్స్కి మధ్య ఉన్న భేదాలు వీళ్ళ నలుగురు తెలుసుకున్నారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. డకోటా జాన్సన్ జూలీ పాత్రలో బాగా చేసింది. 1-2 న్యూడ్ సీన్లు ఉంటాయి, కిస్ సీన్లు కూడా ఉంటాయి. ఎడ్రియా అర్జోనా ఎక్స్పోజింగ్ టూ మచ్గా చేసింది, న్యూడ్ సన్నివేశాలు కూడా చేసింది. ఇక క్యారీ పాత్రలో కైల్ మార్విన్ తను కూడా న్యూడ్ సన్నివేశాలు, అసభ్యకర సన్నివేశాల్లో భయంకరంగా చేశాడు. పాల్ కూడా ఉన్న సీన్లో బాగానే చేశాడు. అయితే సినిమాలో న్యూడ్ సన్నివేశాలు, బూత్ సన్నివేశాలు అక్కడక్కడ వచ్చిపోతూ ఉంటాయి, కానీ కథ మాత్రం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా అంతే అందంగా సాగుతుంది. మనకి ఒక్క సన్నివేశం చూడడం మొదలు పెట్టగానే దర్శకుడు వేరే సన్నివేశంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఆసక్తిని కలిగించే విధంగా ప్రతి సన్నివేశాన్ని ముగించడం వల్ల ప్రేక్షకుడు సినిమాకి అతుక్కుపోతాడు. అద్భుతమైన లొకేషన్స్లో చాలా చక్కగా తీశారు. కేవలం సెక్స్, ప్రేమే కాదు, కుటుంబ సంబంధాలు, వాటి బాంధవ్యాలు, ప్రేమానురాగాలే బంధాన్ని నిలబెడతాయి. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి అనుకుంటే ఆ బంధాన్ని నిలబెట్టుకోగలరు అన్న సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. చిన్నపిల్లోడి పేరు మీద అప్పులు చేయడం, అప్పుల పాలు అయిపోవడం, భార్యకి దూరం అయిపోవడం, ఆ భార్య ఇంకొకరిని కోరుకోవడం, భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు ఇంకొక వ్యక్తి ఆమెకు దగ్గర అవుతున్నారని తెలిసి చూసి ఓర్చుకోలేకపోవడం, ఇటువంటివన్నీ చక్కగా చూపిస్తారు ఈ సినిమాలో. అయితే ఈ సినిమాని తట్టుకోగలగాలంటే మీది ప్యూర్ ఇండియన్ హార్ట్, ఇండియన్ ఆచారాలు సాంప్రదాయాలు పాటించేవారైతే ఈ సినిమాను చూడలేరు. అలాగే సాగుతుంది. పాశ్చాత్య ధోరణిలో పాశ్చాత్య సంబంధాలు, పాశ్చాత్య వికృత చేష్టలు ఈ సినిమాలో చూపిస్తాడు దర్శకుడు. తెలుగు డబ్బింగ్లో అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది. ఈ సినిమాని పిల్లలతో మాత్రం చూడకండి. చాలా న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. అంటే శృంగార సన్నివేశాలు కాదు, న్యూడ్ సన్నివేశాలు. హీరో బట్టలు లేకుండా స్నానం చేయడం, అతని ఒంటి మీద క్రిములు ఉన్నాయో లేదా అని అతని ఫ్రెండ్ చెక్ చేయడం, వాళ్ళిద్దరిని చూస్తూ హీరోయిన్ ఏం చేస్తున్నారు మీరు అని అనడం, తన ఫ్రెండ్ తన భార్యతో పడుకున్నాడని తెలిసి ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి భార్యతో మన ఇద్దరం కలిసి పడుకుందాం అనడం, ఒక క్షణం వద్దని మళ్ళీ ఇంకొక క్షణం కావాలని బట్టలు ఇప్పుతూ వేసుకునే సన్నివేశాలు చాలా ఉంటాయి సినిమాలో. వంటగదిలో తీసిన యాక్షన్ సన్నివేశం అదిరిపోతుంది. ఆ యాక్షన్ సీన్ కంపోజ్ చేసిన విధానం కానీ, షార్ట్ డివిజన్ కానీ టాప్ అనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది యాక్షన్ సన్నివేశం. ఫోటోగ్రఫీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు, క్లైమాక్స్ సన్నివేశాన్ని ముగించిన తీరు బాగుంటుంది. ఈ సినిమా చూడాలంటే కొంచెం తట్టుకునే గుండె ఉండాలి. అలా అయితేనే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?